హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడ్ విత్ కేజీ. స్వాగతం సుస్వాగతం మనందరికీ అనమాట. ఈ వీడియో స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ వాట్సాప్ మెసేజ్లు చూస్తున్నాను అనమాట. మా స్టేటింగ్ ఇక్కడ ఒక మెసేజ్ వచ్చిందనమాట. వెరీ బ్యూటిఫుల్ మెసేజ్. అదేంటంటే, స్టార్టింగ్ లేట్ ఈజ్ స్టిల్ బెటర్ దెన్ నెవర్ స్టార్టింగ్. వావ్, ఎంత బాగుంది కదా. స్టార్టింగ్ లేట్ అంటే లేట్ చేయడం ఎంతో బెటరు, అసలు ఏమీ మొదలు పెట్టకంట. ఓకే, దీని తెలుగులో ఇంకా బెటర్గా ఎలా చెప్పొచ్చు కమెంట్స్లో పెట్టండి. సో ఎవరైనా ఆల్రెడీ మన ఫస్ట్ HTML CSS జావాస్క్రిప్ట్ పోర్ట్ఫోలియో పెట్టి ఇది చేసుంటే, అంటే దాన్నే మళ్ళీ రియాక్ట్ జేఎస్లోకి కన్వర్ట్ చేసుంటే, ఇది మన థర్డ్ ప్రాజెక్ట్ అనమాట. ఈరోజు మనం టుడూ అనే ఒక ప్రాజెక్ట్ మనం చేయబోతున్నాం. దీంట్లో చాలా ఫండమెంటల్స్ కవర్ చేస్తాం. అలాగే పాత ప్రాజెక్ట్ నుంచి ఇంకా కొత్త విషయాలు మనం నేర్చుకుంటాం అనమాట. దీంట్లో మనం జావాస్క్రిప్ట్ నేర్చుకోబోతున్నాము. అండ్ మన కాన్సెప్ట్ ఏంటి, జస్ట్ డూ ఇట్ ఫస్ట్, లెర్న్ లేటర్ అనమాట. మన ప్రాజెక్ట్ చూడకంటే ముందు ఒక కొత్త ఫీచర్ ఇంట్రడ్యూస్ చేశాను మన రియాక్ట్ సిరీస్ కోడ్ బేస్లో. ఎన్ని మంది దాన్ని డౌన్లోడ్ చేసుకోకపోతే మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అనమాట. ఆ ఫీచర్ ఏంటంటే, ఓకే, ఇందాకలా మీరు చేసిన పోర్ట్ఫోలియో ఇంటర్వ్యూ క్విజ్ అని ఉంది కదా మన ప్రీవియస్ ఎపిసోడ్స్, దానికి సంబంధించి 108 క్వశ్చన్స్ పెట్టాను అనమాట. అంటే ఇండస్ట్రీ లెవెల్లో మనల్ని ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అని చెప్పి. సపోజ్ మనకి HTML కావాలంటే HTML, CSS, జావాస్క్రిప్ట్, అంటే మన ప్రాజెక్ట్ స్కోప్ లోపల ఈ క్వశ్చన్స్ క్రియేట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్, డిఫరెన్స్ బిట్వీన్ వేర్, లెట్ అండ్ కాన్స్ట్. ఓకే, విచ్ కోడ్ వి యూజ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, షార్ట్ ఆన్సర్ మనం చూసుకుంటే ఇక్కడ అదే కాన్సెప్ట్ని మన దాంట్లో ఎలాగ వాడాం మనం. ఓకే, సో ఇంకా దానికి మీకు ఇంకా బెటర్ ఆన్సర్స్ కావాలంటే మనం క్లిక్ చేయొచ్చు. అండ్ అఫీషియల్ డాక్యుమెంట్ నుంచే మనం రీడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే వన్ ప్లేస్లోనే మీరు అన్నీ కవర్ చేయొచ్చు. మీరు డన్ అని కొట్టారనుకోండి, మీకు స్కోప్ అనేది ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు మన ప్రాజెక్ట్లోకి మనం వెళ్ళామంటే, ఇక్కడ మన ప్రాజెక్ట్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ప్రజెంట్గా ఏమీ లేవన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, టాస్క్ 1 అంటే ఏదైనా ఒక టాస్క్ 1 నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అండ్ యాడ్ అని క్లిక్ చేయగానే యాడ్ అయిపోయింది అనమాట. అలాగే మనం టాస్క్ 2 అని చెప్పి కూడా యాడ్ అవ్వచ్చు. అంటే ఇక్కడ ఇన్పుట్ ఇస్తే ఆ బటన్ క్లిక్ చేస్తే అది మళ్ళీ ఇక్కడ UI అప్డేట్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ దీన్ని కావాలంటే మనం డిలీట్ కూడా మనం చేయొచ్చు. అలాగే మనకు అసలు ఏ టాస్క్ లేదనుకోండి, అప్పుడు ఎలాగా, ఏ టాస్క్ లేకపోతే సపోజ్ ఇక్కడ మనకి ఎన్నో టాస్క్లు ఉన్నాయన్నమాట. ఓకే, బిఫోర్ దట్ ఇఫ్ ఐ గో టు యాక్టివ్కి మనం వెళ్ళామనుకోండి. ఓకే, యాక్టివ్లోకి వెళ్తే ఏది యాక్టివ్గా ఉందని, సపోజ్ టాస్క్ 1 యాడ్ చేశాను. ఓకే, నేను ఇక్కడ ఒకటి క్లిక్ చేశాను అనమాట. ఇక్కడికి వస్తే చూడండి, యాక్టివ్గా టాస్క్ 1 ఉంది. డన్లో అయితే టాస్క్ 1, రెండు టాస్క్ 1 అని ఇచ్చాను అనమాట. లెట్ మీ డిలీట్ 1. సో ఇలా డిలీట్ కూడా చేయొచ్చు. టాస్క్ 2 అని చెప్పిస్తాను. యాడ్, ఇక్కడ చూస్తే 2 టాస్క్లు ఉన్నాయి. టాస్క్ 2 డన్ అని చెప్తాను. సో యాక్టివ్గా టాస్క్ 1 ఉంది. డన్లో మనకి టాస్క్ 2 డన్ అయిపోయింది అనమాట. అలాగే మనం కావాలంటే డిలీట్ చేసి ఇవ్వచ్చు. డిలీట్ చేసిన తర్వాత నథింగ్ టు యాడ్ అని చెప్పి కూడా మనకు ఉంది. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ నుంచి మనం ఎంతో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. దీన్ని HTMLలో చేసిన తర్వాత మళ్ళీ రియాక్ట్లో ఎలా చేయాలో కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాము. సో ఇప్పుడు కోడ్ బేస్లోకి వెళ్దాం అనమాట. సో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి నేను ఆల్రెడీ ఫోల్డర్ క్రియేట్ చేసి index.html, app.js, style.css 3 క్రియేట్ చేసుకున్నాను. అండ్ దానికి కావాల్సిన ఫాంట్స్ ఎలా పెట్టాలో అన్నీ పెట్టామన్నమాట. ఈ కాన్సెప్ట్ నేను ప్రీవియస్ ప్రాజెక్ట్లో చెప్పాను కాబట్టి 10 సార్లు నేను రిపీట్ చేయను. ఎవరికైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఆస్క్ ఇన్ ద కమెంట్స్, ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ ఆల్. అండ్ అలాగే మనకి టెలిగ్రామ్ గ్రూప్ ఉందన్నమాట. ఇక్కడ ఉన్న కింద ఉన్న లింక్ నుంచి మన టెలిగ్రామ్ గ్రూప్, అలాగే నా లింక్డ్ఇన్లో కూడా మీరు ఏం సింపుల్, ఐ లెర్న్డ్ దిస్ ఫ్రమ్ కోడ్ విత్ కేజీ అని చెప్పి ఒక చిన్న ట్యాగ్ చేయడంతో ఇది ఎన్నో మందికి రీచ్ అవుతుంది. అలాగే మీరు కూడా బాగా ఇంప్రూవ్ అవుతారు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే బేసిక్ కాంటైనర్ ఒకటి పెట్టాను అనమాట. దాని నుంచి ఏంటంటే మనకి మ్యాక్స్ విడ్త్ 520 పిక్సెల్స్ అని ఉంది. ఇక్కడ ఒక కొత్త కాన్సెప్ట్ ఏంటంటే, రూట్ లెవెల్లో నేను ఆల్రెడీ మనకు కావాల్సిన కలర్స్ అన్నీ ఒక వేరియబుల్స్ లాగా పెట్టించుకున్నాను. వీటిని మనం ఒక వేరియబుల్ లాగా మనం వాడుకుంటాం అనమాట. అలాగే బాడీకి కావాల్సిన ఫాంటు, దాని మినిమం హైటు, ప్యాడింగ్, బ్యాక్గ్రౌండ్ కలర్. సో బ్యాక్గ్రౌండ్ వేర్ అని చెప్పి మనకి ఏ కలర్ కావాలో మనం ఇక్కడ ఇలా పెట్టుకోవచ్చు. దీని నుంచి అడ్వాంటేజ్ ఏంటంటే, సపోజ్ బీజీ టాప్ రేపు గ్రీన్గా మారుస్తే ఎక్కడెక్కడ మీరు ఇది వాడారో అది ఈజీగా చేంజ్ అయిపోతుంది అనమాట. అండ్ అలాగే డిఫాల్ట్ CSS మనం రూల్ చేసాం అన్ని అట్రిబ్యూట్స్ మీద. సో నౌ జంపింగ్ ఇన్ టు ద కోడ్, లెట్స్ బిల్డ్ దిస్ వైట్ కలర్ కార్డ్ విచ్ ఐ ఆల్రెడీ హ్యావ్ ఇట్ హియర్. సో కమ్ హియర్. సో div.app card అనమాట. అర్థం అవ్వకపోయినా పర్లేదు, ఉన్నింది మనం టైప్ చేస్తూ ఉంటే చాలు, మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు కార్డు గురించి మనం రాయాలి.
సో లెట్స్ రైట్ అబౌట్ ద కార్డ్. అండ్ ఈ కార్డ్లో దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఒకటి ఇద్దాం. ఓకే, సో వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్? ఇట్స్ ఏ వేర్ కార్డ్ అనమాట. ఓకే, వైట్ కలర్ అనమాట. మీకు ఇప్పుడు కనిపించదు అది. ఓకే, ఎప్పుడు కనిపిస్తుంది అంటే లెట్స్ సే ఐ గివ్ సంథింగ్ ఇన్సైడ్. చూసారా? ఓకే, దీనికి మల్టిపుల్ లైన్స్ won't be there. Let me say PRE. సో పిఆర్ఈలో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. మీరు ఎలాగా ఇస్తారో అలాగే ఉంటుంది. పారాగ్రాఫ్కి పిఆర్ఈకి ఇది ఒక డిఫరెన్స్. అది మళ్ళీ తీసేస్తాను జస్ట్ మీ ఒక యూస్కి అనమాట. సో ఒక రేడియస్ ఇస్తాను నేను, దట్ ఈస్ 20 పిక్సెల్స్. ఓకే, అలాగే కొంచెం బాక్స్ షాడో ఇద్దాం. అండ్ దీంట్లో బాక్స్ షాడోలో ఆల్రెడీ నేను షాడో అని చెప్పి కలర్ ఉందన్నమాట. ఓకే, అండ్ దీనికి ఒక బార్డర్ రేడియస్ కూడా ఇస్తే మంచిదన్నమాట. 20 పిక్సెల్స్ ఇచ్చాము. అండ్ చుట్టూ ప్యాడింగ్ అనేది ఒక 32 పిక్సెల్స్ ఇస్తే ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ బిట్వీన్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ డైరెక్ట్గా మనం ఇప్పుడు మన హెడర్ గురించి మనం రాద్దాం అనమాట. సో హెడర్ ఇక్కడ మీరు చూసుకుంటే ఈ రెండు ఒక డివ్లో పెట్టుకుంటాను, ఇది ఇంకో డివ్లో పెట్టుకొని డిస్ప్లే వాడుకొని దీని లెఫ్ట్ దాన్ని రైట్ అని చేసుకుంటాను. ఓకే, సో ఈ టెక్స్ట్ ఏముందో ఇప్పుడు నేను తీసేస్తాను అనమాట, అవసరం లేదు కాబట్టి. ప్యాడింగ్ ఇచ్చాం కాబట్టి ఈ హైట్ వచ్చింది. సో లెట్స్ ఏ div డాట్ హెడర్. అండ్ నేను స్పెల్లింగ్ మిస్టేక్, హెడర్ HEADER. అండ్ నేను చెప్పినట్టు హెడర్లో మొదటగా నేను ఏం చేస్తాను, ఐ విల్ సే H1 మై టు డూస్. అండ్ దాంట్లో మనం ఒక పారాగ్రాఫ్ ఒకటి రాసుకుందాం. అండ్ దానికి ఒక క్లాస్ ఇద్దాం, దాని పేరు సబ్ టైటిల్ అని పెట్టి పెడదాం. ఓకే, అండ్ దీంట్లో ఈ పారాగ్రాఫ్లో ఒక స్పాన్ ఒకటి పెడదాం అనమాట. అండ్ దానికి ఒక ఐడి. ఓకే, టు డూ -count. ఇది ఎందుకో మీకు చెప్తాను చూడండి. ఇక్కడ మీరు వెళ్ళారనుకోండి, ఇప్పుడు ఒక టు డూ యాక్టివ్ అని చెప్పి ఏదో రాస్తాను అనుకోండి, యాడ్ అని పెడతాను. చూసారు ఇక్కడ 1 అని చెప్పి అయ్యింది. అలాగే సంథింగ్ అని చెప్పి ఏదో యాడ్ చేసుకున్నాను అనుకోండి, చూసారా 2 అని చెప్పి వెళ్ళింది అనమాట. ఓకే, సో ఇవి ఏమంటే దేర్ ఈస్ డిస్టర్బెన్స్, కానీ నో ప్రాబ్లం. సో ఇక్కడ కౌంటర్ ఇంక్రీజ్ అవుతుంది. సో దీన్ని సపరేట్ చేసి జావా స్క్రిప్ట్ ద్వారా దీన్ని నేను హ్యాండిల్ చేయాలనుకుంటున్నాను. అందుకే మొదటగా దీన్ని నెంబర్ ఏముంది ఇప్పుడు 0 అని పెట్టి, ఓకే, వచ్చిన దాంట్లో టాస్క్స్ అని చెప్పి అది సపరేట్గా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో 0 టాస్క్. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఇంకా ఇది div అని ఉంది కదా, ఈ div అనే రాసే బదులే మనం దీన్ని సిమాంటిక్ ట్యాగ్ హెడర్ కూడా మనం పెట్టుకోవచ్చు. అట్ లాస్ట్ దిస్ ఇస్ ద div ఓన్లీ, రైట్? ఓకే, లాస్ట్లో మనకు ఇక్కడ టిక్ మార్క్ కావాలన్నమాట. సో ఆ టిక్ మార్క్ ఏంటంటే సారీ యాప్ కార్డు, దీంట్లో మనం హెడర్ వాడుకున్నాము. అండ్ ఈ రెండు ఉన్నాయి కదా. ఓకే, సో అన్నిటికంటే ముందు ఒక div డాట్ హెడర్ ఐకన్. సో ఆర్యా హిడెన్ ఈక్వల్ టు ట్రూ. ఇదేంటో నేను చెప్తాను ఉండండి. అండ్ టిక్ మార్క్ నేను ఇక్కడ పెట్టుకున్నాను, టిక్ మార్క్ ఇక్కడ వస్తుంది చూడండి. ఇది హిడెన్ అని ఇచ్చానంటే మనం ఎప్పుడైనా స్క్రీన్ రీడర్స్ ఉంటాయి కదా. ఓకే, స్క్రీన్ రీడర్స్ ఇవి స్కిప్ చేసేస్తాయి, ఇది చదవదు అనమాట. టిక్ మార్క్ అని ఏమని చెప్తుంది. ఓకే, ప్రాక్టికల్గా ఆలోచిస్తే. అండ్ నాకు ఇది లెఫ్ట్లో కావాలి, అది రైట్లో కావాలి కాబట్టి వీటిని ఒక డివ్లో పెట్టుకుంటా. ఓకే, డివ్లో పెట్టుకొని వీటికి ఒక పేరు ఇచ్చేస్తాను. లెట్స్ సే క్లాస్ ఈజ్ ఈక్వల్ టు హెడర్ -text. సో ఇప్పుడు దీని నుంచి ఏమవుతుంది, ఇట్లా ఈజీ ఫర్ మీ టు డిస్ప్లే ఫ్లెక్స్ అని ఇస్తే ఇది ఇటు అట్టే వెళ్తుంది అనమాట. సో గోయింగ్ టు మై CSS అండ్ రైటింగ్ ద హెడర్ కోడ్. ద హెడర్ ఈజ్ క్లాస్ హెడర్. సో డిస్ప్లే ఫ్లెక్స్ నేను ఇందాక చెప్పినట్టు రెండు పక్క వచ్చాయి. ఇప్పుడు చాలా సింపుల్గా మనం జస్టిఫై -content స్పేస్ బిట్వీన్ అని చెప్పి ఇచ్చామనుకోండి, అది స్పేస్ అరౌండ్ అయితే అలాగ వస్తుంది అనమాట. కానీ మనకి స్పేస్ బిట్వీన్, సో రెండు ఇలాగొచ్చాయి. ఓకే,
ఇట్లా ఒక కలర్ ఇచ్చేద్దాము. మేబీ వేరియబుల్ అనే ఫంక్షన్లో వీ విల్ సే కలర్ ఈజ్ టెక్స్ట్ కలర్. ఓకే, సో ఇది అటు వెళ్ళింది, ఇది ఇటు వెళ్ళింది అనమాట. హెడర్లో రెండు కరెక్ట్గా అరేంజ్ అయ్యాయి. ఇప్పుడు ఇదే హెడర్లో H1 ఉంది కదా, దాన్ని టార్గెట్ చేద్దాం. దీనికి ఒక ఫాంట్ సైజ్ పెడదాం. ఓకే, వాట్ ఈస్ ద ఫాంట్ సైజ్? ఐ విల్ సే 1.75 REM. అంటే బై డిఫాల్ట్గా 16 పిక్సెల్స్ ఉంటాయి. 16 ఇంటూ 1.75 ఎంత ఉంటుందో సే హెడర్. ఓకే, హెడర్లో సో 1.7 REM ఉంది. ఇది నేను తీసే పని చేస్తుంది అసలు. యా, ఇట్స్ వర్క్స్. సో 1.5 REM. సో 1.57 టైమ్స్ 16 ఇంటూ 1.75 టైమ్స్ ఉంటే ఈ టెక్స్ట్ మనకి వస్తుంది అనమాట. అలాగే కొంచెం ఫాంట్ వెయిట్ 700 ఇచ్చేద్దాం. అండ్ దీనికి కూడా ఒక కలర్ ఇద్దాం అనమాట. సేమ్ వాట్ ఎవర్ వి గేవ్ ఇన్ ద టాప్ రైట్, దట్ ఈస్ టెక్స్ట్ కలర్. డిఫరెన్స్ ఏం కనిపించదు. ఓకే, అండ్ సబ్ టైటిల్ విల్ సే మార్జిన్ టాప్ ఆఫ్ 4 పిక్సెల్స్. ఎందుకంటే పైనుంచి కింద కొంచెం గ్యాప్ పెడదాం. ఓకే, ఆ గ్యాప్ పెట్టడంతో మనకి ఈజీ అయిపోద్ది అనమాట. ఫాంట్ సైజ్ కొంచెం చిన్నది చేద్దాం. చిన్నది అయిందనమాట చూడడానికి. అండ్ దీనికి కూడా కలర్ టెక్స్ట్ మ్యూటెడ్. సో దీని నుంచి కొంచెం గ్రేయిష్ అవుతుంది అనమాట. ఓకే, కావాలంటే ఫాంట్ వెయిట్ ఇవ్వచ్చు, అది మన చాయిస్. చూడండి, చాలామంది ఏంటంటే దే విల్ గివ్ ఫిగ్మా డిజైన్స్. దాని నుంచి మనకి సిఎస్ఎస్ అక్కడే దొరికేస్తుంది అనమాట. కానీ ఎలాగ అప్లై చేయాలి, మీరు అన్ని టైప్ చేయ అవసరం లేదనమాట. సో ఇప్పుడు మెయిన్లీ మన హెడర్ ఐకన్ అనమాట. ఓకే, ఈ హెడర్ ఐకన్లో మన హెడర్ ఏముందో, ఐ మీన్ దట్ ఐకన్, దానికి ఒక 48 పిక్సెల్స్ అండ్ హైట్ కూడా 48 పిక్సెల్స్ ఇస్తా. దీని నుంచి ఏమవుతుంది, కొంచెం పెద్దగా అవుతుంది అనమాట. ఓకే, ఇవి ఉండండి, బ్యాక్గ్రౌండ్ ఇస్తే మీకు తెలుస్తుంది ఎక్కడ నేను టార్గెట్ చేస్తున్నాను. ఓకే, చూడండి బ్యాక్గ్రౌండ్ చూసారా, అలా ఉంది కదా. ఇప్పుడు దాన్ని మిడిల్లోకి తీసుకురావాలనుకుంటున్నాను అనమాట. అందుకే నేను డిస్ప్లే ఫ్లెక్స్ అలైన్ ఐటమ్స్ టు సెంటర్, చూసారా పైనుంచి కిందకు వచ్చింది. అలాగే జస్టిఫై కాంటెంట్ ఈజ్ ఈక్వల్ టు సెంటర్. దీని నుంచి ఇది సెంటర్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు దీనికి ఒక ఫాంట్ సైజ్ ఇద్దాం. ఓకే, ఫాంట్ సైజ్ ఆఫ్ 1.5 REM మన ఇష్టం. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ ఏముందో తీసేద్దాం. ఓకే, ఇది ఇలా ఉంది కదా, కొంచెం ప్యాడింగ్ కూడా ఇస్తే కొంచెం పెద్దగా కనిపిస్తుంది అనమాట. ఓకే, లెట్స్ సే ఫాంట్ వెయిట్ ఆఫ్ 700, కొంచెం థిక్ అయిందనమాట. అలాగే దీనికి ఒక బార్డర్ రేడియస్ ఒకటి ఇద్దాం. బార్డర్ రేడియస్ 14 పిక్సెల్స్. ఓకే, చూడడానికి చాలా చిన్నగా ఉంది కాబట్టి దీనికి ఇంకొకటి బ్యాక్గ్రౌండ్ ఇద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ లెట్స్ సే వేరియబుల్ యాక్సెంట్. దీన్ని రివర్స్లో ఇద్దాం అనమాట. ఓకే, యాక్సెంట్ సాఫ్ట్ అని చెప్పి కూడా ఉంది. సో యాక్సెంట్ సాఫ్ట్. అలాగే దీని కలర్ ఏమంచి యాక్సెంట్. ఓకే, యాక్సెంట్ ఇచ్చామనుకోండి, కలర్ గుడ్. యా, సో ఇట్ లుక్స్ బెటర్, ఎందుకంటే ఇది ఇందులో సెలెక్టెడ్ ఉందని నాకు తెలిసింది. ఓకే, సో ఇప్పుడు మీరు చూసుకుంటే క్లీన్గా ఇలాగ ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం ఫామ్స్ ఒక కావాల్సిన రాసుకున్నాం. సో ఇప్పుడు ఎలాగో హెడర్ అయిపోయింది కాబట్టి లెట్స్ బిల్డ్ ద ఫామ్. సో ఫామ్ ఈజ్ వెరీ సింపుల్ అనమాట. మనకు ఒక ఇన్పుట్ రైట్ సైడ్లో ఒక బటన్ అనమాట. చూడండి ఇక్కడ ఫామ్ అండ్ దెర్ ఈజ్ అ బటన్. సో ఇఫ్ ఐ కమ్ హియర్, హెడర్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఐ విల్ సే అగైన్ సిమాంటిక్ ఎలిమెంట్ ఫామ్ అని చెప్పి వాడతాను. ఓకే, దీనికి ఒక క్లాస్ టు డూ -ఫామ్. అలాగే దీనికి ఒక ఐడి కూడా మనం పెట్టుకుందాము, టు డూ -ఫామ్. ఆల్ రైట్. సో యాక్షన్ అనేది అవసరం లేదు, పాతకాలంలో మనం వాడేవారం, దీని గురించి తెలుసుకోవడం అంత ఉపయోగం లేదు. అండ్ ఇన్పుట్. సో ఇన్పుట్లో
ఐడి ఈజ్ ఈక్వల్ టు do హైఫన్ ఇన్పుట్, అలాగే దీనికి కావాల్సిన ప్లేస్ హోల్డర్ నుంచి యాడ్ ఏ న్యూ టాస్క్ అండ్ ఆటో కంప్లీట్ ఏముందో దాన్ని నేను ఆఫ్ చేస్తాను అనమాట. ప్రతిసారి ఎక్కువ మనం ఇన్పుట్ బాక్స్ ఇస్తే ఆ సజెషన్స్ కూడా చూపెట్టేస్తుంది అండ్ ఇది మనకి రిక్వైర్డ్. ఆల్రైట్, సో ఇన్పుట్ మనకు ఉందన్నమాట. నెక్స్ట్ వన్ మనకి బటన్ ఉంది. సో టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్. ఆల్రైట్, అండ్ దీంట్లో పేరేంటి? వి విల్ సే దిస్ వన్ యాజ్ యాడ్. వెరీ సింపుల్. సో బటన్ ఉంది, ఇది ఉందన్నమాట. మోస్ట్ సింపుల్ వన్. నౌ లెట్స్ టార్గెట్ దిస్ వన్. సో మనం ఇంపార్టెంట్ ఏదైనా మర్చిపోయామా అంటే సబ్ టైటిల్స్, హెడర్ ఐకాన్, ఓకే, కౌంట్ నాట్ రిక్వైర్డ్. ఓకే, లెట్స్ డిజైన్ అవర్ ఫామ్. చూడండి ఫ్రెండ్స్, ఇంకొకటి దీనికి మళ్ళీ దీనికి గ్యాప్ లేదనమాట. ఐ విల్ టెల్ యూ అబౌట్ దిస్ వన్. ఫార్మాట్ ప్లస్ షిఫ్ట్ ఆల్ట్ ఎఫ్. సో లెట్స్ రైట్ అబౌట్ ఫామ్ హియర్. సో ఫామ్ మనం డిజైన్ చేయాలి. ఎలా ఫాము? ఇన్పుట్ బ్లూ కలర్ బటన్, ఓకే, వాట్ ఎవర్ దిస్ యాక్సెంట్ కలర్, వైట్ కలర్, ఓకే, దీనికి బ్యాక్గ్రౌండ్ అంతా ఏం లేదు. సో ఫామ్ మొదటగా ఫామ్కి ఏంటి? ఫామ్కి విడ్త్ పెట్టుకోవాలన్నమాట. వాట్ ఈస్ దట్? సో లెట్స్ సే దిస్ వన్ ఈజ్ టు డూ ఫామ్. దీని లోపల వి విల్ సే డిస్ప్లే. చూడండి ఫ్రెండ్స్, ఇది మీరు చేస్తున్నారు ఏదో ఈయన చెప్పుకొని వెళ్ళిపోతున్నాడని కాదు. అట్లీస్ట్ దీంట్లో మీకు 10% అర్థమైనా అది నాకు చాలా హ్యాపీ అనమాట. ఓకే, డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చి, ఓకే, ఇక్కడ మధ్యన సపోజ్ ఇప్పుడు చూడండి 100 ఇస్తాం. చూసారా ఎంత గ్యాప్ వచ్చిందో? సో నేను 10 ఇచ్చాను అనమాట గ్యాప్. మార్జిన్ లెఫ్ట్ వాళ్ళు కూడా వాడుకోవచ్చు, కానీ దిస్ ఈజ్ మోర్ ఫ్లెక్సిబుల్ అనమాట. సో టు డూ ఫామ్లో ఒక ఇన్పుట్ ఒకటి ఉంటుంది. ఓకే, ఇన్పుట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఇన్పుట్ ఏముందో ఫ్లెక్స్ 1 అని చెప్పి ఇస్తాను అనమాట. నో వాట్ ఈస్ ఫ్లెక్స్ 1? విడ్త్ ఎంత ఉందో దాంట్లో ఇది తీసుకుంటుంది అంతా. గాట్ ఇట్? సో లెట్స్ అగైన్ గో టు వాట్ ఈస్ ఫ్లెక్స్ 1. వాట్ ఈస్ ఫ్లెక్స్ 1? వెన్ సింపుల్ అయిపోయింది. ఎప్పుడు మనకు ఎలా గూగుల్ సెర్చ్ ఎలా సెర్చ్ చేసి ఫ్లెక్స్ 1 మీన్స్ టేక్ అప్ ద రిమైనింగ్ అవైలబుల్ స్పేస్. అంటే ఇది ఎంత ఉందో ఆ రిమైనింగ్ స్పేస్ అంతా నువ్వే తీసుకో అని చెప్పి ఇన్పుట్. వెరీ సింపుల్. ఇట్ మేక్స్ అన్ ఐటమ్ గ్రో టిల్ ఇట్ ఫిల్ ద ఎక్స్ట్రా స్పేస్. సో ఇది కాకుండా ఇంకెంత ఎక్స్ట్రా స్పేస్ ఉందో అది మొత్తం నేను తీసుకో అని చెప్పి మనం ఇన్పుట్కి చెప్పుతున్నాము. సో దట్ మనం విడితిచ్చే బదులు ఇదైతే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట. ఓకే, మనం 1 ఇచ్చాం. 1 ఇచ్చిన తర్వాత ప్యాడింగ్ 14 పిక్సెల్స్, ప్యాడింగ్ ఆఫ్ 14 పిక్సెల్స్ అండ్ 18 పిక్సెల్స్. లోపల ఏమైనా రాస్తే మనకి ఇక్కడ ప్యాడింగ్ వచ్చింది. సూపర్. నెక్స్ట్ ఏంటి? ఫాంట్ ఫ్యామిలీ. అది మనం ఎలాగో ఇన్హెరిట్ చేసుకుంటాము. ఫాంట్ సైజ్ ఏముందో 0.95 సంథింగ్ రెమ్. ఓకే, దట్ ఈస్ గ్రేట్. దెన్ దీనికో బార్డర్ ఇద్దాం. ఓకే, బార్డర్ ఏంటి? 1.5 పిక్సెల్స్ సాలిడ్ అండ్ దీనికి ఒక బార్డర్ ఇద్దాం అనమాట. ఓకే, కలర్స్ అన్నీ నేను ఏంటది బార్డర్ అని చెప్పి నేను పెట్టుకున్నాను ఆల్రెడీ. చూసారా బార్డర్ కలర్ అది. ఓకే, ఫోకస్లో కూడా ఇంకో కలర్ ఇస్తాం మనం. అలాగే బార్డర్ రేడియస్ ఇద్దాం మనం. సో అన్ని యూనిక్గా ఉండవు. బార్డర్ రేడియస్లో వి విల్ జస్ట్ సే రేడియస్ వేరియబుల్ రేడియస్. చూసారా రేడియస్ వచ్చింది. ఓకే, దీనికి బ్యాక్గ్రౌండ్ కలరు ఓకే, ఒక నిమిషం, ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ చూడాలి. F8 అది లేదనమాట. సో దీనికి మాత్రం కావాలి కాబట్టి వేరియబుల్స్ ఎందుకు, ఇట్స్ నాట్ రీయూజబుల్ కాబట్టి we will say this one as F8 FA FC. ఓకే, ఆ కలర్ ఓన్లీ ఇన్పుట్కి మాత్రమే. నెక్స్ట్ వన్, దీనికి ఒక అవుట్లైన్ అండ్ బేసిక్గా డిఫాల్ట్గా ఉంటుంది అనమాట. దాన్ని మనం తీసేస్తాం. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ దీనికి ట్రాన్సిషన్ బార్డర్ కలర్ 0.2 సెకండ్స్, బాక్స్ షాడో 0.2 సెకండ్స్ అని మనం ఇచ్చామన్నమాట.
ఓకే, అంటే దీనికి హావర్ చేసినప్పుడు ఇది అప్లై చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముందో 0.2 సెకండ్స్ స్లోగా, అలాగే బాక్స్ షాడో 0.2 సెకండ్స్ స్లోగా వెయ్యు అని. ఇన్పుట్ అయినా లేకపోతే ఫోకస్ అయినా. సో ఇది ఫోకస్ చేసినప్పుడు ఇప్పుడు సో ఏంటి బార్డర్ కలర్ ఒకటి నేను ఆల్రెడీ చెప్పాను. ఓకే, బార్డర్ కలర్ ఒకటి మార్చాలన్నమాట. అదే మనం పెట్టుకుంటాం. ఏంటి యాక్సెంట్. సో యాక్సెంట్ చూడండి, దీంట్లో మౌస్ పెట్టగానే చూసారా కలర్ మారిపోయింది, అది యాక్సెంట్ కలర్. నౌ బాక్స్ షాడోకి సింపుల్గా అసలు దీనికి ఏమి ఇది కాకుండా కొంచెం ఒపాసిటీ మాత్రమే పెట్టుకొని దాని కలర్ మాత్రం సాఫ్ట్గా మనం పెట్టుకున్నాం. ఏంటంటే సాఫ్ట్ యాక్సెంట్ సాఫ్ట్. సో పెట్టినప్పుడు బాక్స్ షాడో చూడండి, ఆ షాడో లుక్ కనిపిస్తుందా. బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్. See, when I go inside, see, it's become white color. See, it's become white color when I go inside. The slowగా చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఏం పెట్టాము, బార్డర్ కలర్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను 3 సెకండ్స్ అని పెడతాను. ఉండండి, 1 2 3 చూసారా. చూడండి మళ్ళీ స్లోగా 3 సెకండ్స్ స్లోగా వెళ్తుంది. మళ్ళీ నేను పెట్టగానే 1 2 3 చూడండి ఎంత స్లోగా వెళ్తుంది అనమాట. సో దీన్ని నేను 0.2 ఏముందో 0.5 కూడా పెట్టుకోవచ్చు మనం, 0.5. సో దట్ యూ కెన్ సీ ద క్విక్ డిఫరెన్స్. ఇట్ లుక్స్ నైస్ నో. ఓకే, సో మన ఇన్పుట్ ఆల్రెడీ మనం పెట్టామన్నమాట. నౌ లెట్స్ వర్క్ ఆన్ ద టు డూ ఫామ్లో ఉన్న బటన్ ఏముందో దాన్ని మనం బెటర్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడింగ్ ఆఫ్ 14 పిక్సెల్స్ అండ్ 20 పిక్సెల్స్ ఇద్దాం. పెద్దదైంది. అలాగే దీనికి బార్డర్ కూడా ఇవ్వాలన్నమాట. బేసిక్గా దీంట్లో డిఫాల్ట్గా ఉన్న బార్డర్ ఏముందో అది మనం తీసేస్తే అలా ఉంటుంది. ఇప్పుడు బార్డర్ రేడియస్ ఏముందో దానికి మాత్రం డిఫాల్ట్గా మన దగ్గర ఉన్న రేడియస్ అని ఏముందో దాన్ని ఇచ్చామంటే తీసుకుంటుంది. సూపర్. అండ్ కలర్ దీనికి ఏంటి యాక్సెంట్ కలరే కదా. Super, not accent. Background color is accent. So I will say this background color accent and color to be white. Super, this is nice. Okay, దీనికి కూడా ఒక ట్రాన్సిషన్ వేద్దాం. మౌస్ ఓవర్ పెట్టినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముందో బిఎస్సికేజిఆర్ బ్యాక్గ్రౌండ్ 0.3 సెకండ్స్. ఇప్పుడు అదే టు డూ ఫామ్లో బటన్ ఏముందో దాన్ని హావర్ చేసినప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఏముందో దానికి వేరియబుల్ యాక్సెంట్ డార్క్. కానీ ఇక్కడ నువ్వు బ్యాక్గ్రౌండ్ అని వాడితే ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ అని చెప్పే వాడాలి. ఓకే, ఇక్కడ లెట్స్ కీప్ ఎవ్రీథింగ్ ఇస్ బ్యాక్గ్రౌండ్. చూడండి చాలా డార్క్ అనమాట. సో ఇది అయిపోయింది. ఓకే, నౌ నెక్స్ట్ వన్ లెట్స్ డూ ఫిల్టర్స్. సో ఫిల్టర్స్ అంటే ఏంటి, దిస్ పార్ట్ అనమాట. విచ్ పార్ట్, దిస్ పార్ట్. ఆల్ యాక్టివ్ ఇవన్నీ ఉన్నాయి కదా, దీని గురించి అనమాట. దీనికి సింపుల్గా ఇక్కడికి వస్తాము. లెట్స్ రైట్ ఫిల్టర్స్. ఫిల్టర్స్ సేమ్ 3 బటన్లు ఒక మెయిన్ డివ్ అనమాట. ఓకే, అండ్ దీనికి ఫిల్టర్స్ అని చెప్పే మనం పేరు పెట్టుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డివ్, దాంట్లో 3 బటన్స్. సో మై బ్యాడ్, 3 బటన్స్. ఓకే, సో ఒక బటన్ ఆల్, ఇంకో బటన్ యాక్టివ్, ఇంకో బటన్
డన్. ఇప్పుడు దీనికి ఒక క్లాస్ ఇద్దాము, అలాగే దీనికి ఒక ఐడి కూడా ఇద్దాం అనమాట. ఓకే, ఈ ఆల్ ఏముందో, సో ఓకే సారీ కరెక్ట్, ప్రతి బటన్ ఏముందో ఇది ఒక టైప్ బటన్గా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటికీ ఒకే సిఎస్ఎస్ ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ ఒకదానికి రాస్తాను. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు టైప్ ఈజ్ ఈక్వల్ టు బటన్. ఓకే, దీనికి ఒక క్లాస్ అనమాట. ఏంటి క్లాసు? ఫిల్టర్ బటన్. ఓకే, అండ్ విల్ యాడ్ వన్ సంథింగ్ కాల్డ్ డేటా హైఫెన్ ఫిల్టర్. దీని పేరేంటి? ఆల్. ఓకే, ఆల్ అని చెప్పి మనం పెట్టుకున్నాం సింపుల్గా. సో సేమ్ అదే క్లాసు, సారీ ఇదంతా ఏముందో ఈ క్లాస్, ఈ బటన్ ఏముందో ఇవన్నీ తీసుకొని ఇక్కడ పెట్టేస్తాం. సో 3 బటన్స్ ఉన్నాయన్నమాట, ఆల్ ఇవంతా. చూడండి, లక్షల్లో వస్తాయి కాబట్టి మనకి శాలరీస్ కొంచెమైనా సమయం స్పెండ్ చేయాలి. 20 ప్రాజెక్ట్స్ మనం చేస్తాం, ఆ 20 ప్రాజెక్ట్స్ ఏ అవసరం లేదు. కొంతమందికి 3-4 ప్రాజెక్ట్స్లోనే జ్ఞానోదయం అయిపోతుంది అనమాట. సో ఆ మాత్రం మనం కష్టపడకపోతే మనకి లక్షల్లో డబ్బులు ఎలాగొస్తాయి? ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే హైరింగ్ అనేవి జరుగుతున్నాయి. నాకు తెలిసినంత వరకు లాస్ట్ ఎన్నో మంది నా కంపెనీలో వదిలే వేరే కంపెనీలో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ మారారు. ఫ్రెషర్స్ ఎన్నో మంది జాబ్స్ తీసుకున్నారు, యూఎస్ వెళ్ళారు, జాయిన్ అవుతున్నారు, బెటర్గా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ముందు నుంచే కాన్సెప్ట్స్ అర్థమయ్యేవని కాదు. ఓకే, వాళ్ళు కష్టపడి నేర్చుకున్నారు కాబట్టి కాన్సెప్ట్స్ అర్థమవుతున్నాయి. మీరు ఇంకా అదే HTML CSS పాతకాలంలాగా చదువుతున్నారంటే ఇంపాసిబుల్. చూడండి, ఇప్పుడు దీంట్లో బాక్స్ షాడో అని ఉంది, దాన్ని అక్కడికే చెప్పేస్తాను. ఇంక దాని గురించి ఇంకేమైనా నేర్చుకుంటారు. బ్యాక్గ్రౌండ్ కలర్, ఓకే, ప్యాడింగ్, ఇవన్నీ మనం వాడుతూనే మనకు తెలుసు ఇక్కడ ఎందుకు ప్యాడింగ్ ఇచ్చారు అని. ఓకే, జనరల్గా మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ దిస్ మౌస్, రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్ అని చెప్పి వెళ్ళి, సో యూ హ్యావ్ టు గో కీప్ యువర్ మౌస్ హియర్. ఓకే, మౌస్ పెడితే ఓకే సబ్ టైటిల్కి దీస్ ఆర్ ద CSS. దీంట్లో ఏ CSS తెలీదో గో టు యువర్ AI హియర్ అండ్ ఆస్క్ ద క్వశ్చన్, సింపుల్. నెక్స్ట్ వన్, ఇవన్నీ ఇచ్చాం కాబట్టి లెట్స్ రైట్ ద CSS ఫర్ ద ఫిల్టర్స్ అనమాట. సో CSS ఫిల్టర్స్ ఏంటంటే, చూడండి, ఇక్కడ మై టు డూస్ బాగుంది, కానీ ఇది దీనికి అంటుకుంటుంది, దీని ఇక్కడ అంటుకుంటుంది అనమాట. ఎందుకు నేను ఈ యాప్ కార్డ్ ఉంది కదా, డిస్ప్లే ఫ్లెక్స్ అని చెప్పించి అన్నీ పక్కగా వెళ్తాయి కాబట్టి ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అని ఇచ్చాను అనుకోండి, మళ్ళీ అలాగే ఉంటాయి. కానీ ఒక గ్యాప్ ఇవ్వాలనుకుంటున్నాను, మేబీ అరౌండ్ 10 or 12. సో నౌ దెర్ ఈస్ గుడ్ స్పేస్, లెట్ మీ గివ్ 20. సూపర్ నైస్ అనమాట. సేమ్ అలాగే మనం ఒక ఫిల్టర్స్, లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ఫిల్టర్స్, కమ్ డౌన్. సో ఫిల్టర్స్ మనకి ఎలాగో గ్యాప్ కావాలి, అండ్ ఫస్ట్ డిస్ప్లే ఫ్లెక్స్తో నేను స్టార్ట్ చేస్తాను. అండ్ గ్యాప్ ఆఫ్ 6 pixels. నాకు కొంచెం జూమ్ ఇన్లో ఉందన్నమాట, మీకు కనిపించాలని చెప్పి నేను అలా పెట్టాను. ఓకే, సో వీ కెన్ గివ్ సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్. సో F1, F5, F9. ఓకే, ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ చూసారు అక్కడ ఎలాగొచ్చిందో. ఓకే, అండ్ దీంట్లో కొంచెం ప్యాడింగ్ ఇద్దాము. సో ప్యాడింగ్ ఆఫ్ 4 pixels అండ్ బ్యాక్గ్రౌండ్ రేడియస్, బార్డర్ రేడియస్. సో ఒక బార్డర్కి ఒక రేడియస్ ఇస్తామన్నమాట. ఆల్రెడీ ఐఫెన్ రేడియస్, చూడండి ఆ రేడియస్ వచ్చేసింది. నౌ ఫిల్టర్ ఉంది కదా, ఈ ఫిల్టర్లో మనం బటన్ ఇచ్చాం. ఇస్ దట్ ద రైట్ వన్? ఫిల్టర్ బటన్. ఓకే, సో దీనికి మనం అండ్ పేరెంట్కి ఫ్లెక్స్ ఉంది కాబట్టి అప్పుడు ఫ్లెక్స్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే దీనికి నేను ఫ్లెక్స్ 1 ఇచ్చాను అనుకోండి, అది ఈక్వల్గా అది తీసుకుంటుంది. ఫ్లెక్స్ 1 అంటే ఎంత గ్యాప్ ఉందో ప్రతి బటన్ ఈక్వల్గా తీసుకుంటుంది అనమాట, విడత్ ఇచ్చే బదులు. దిస్ ఈజ్ సంథింగ్ నాకు ఇప్పుడు అర్థమైంది అనమాట.
Okay, let's add some padding of 18 pixels and 12 pixels. Oh, చాలా పెద్దది అయిపోయిందండి. 18 బదులు సారీ I did 8. This is good, right? Now let's remove this border first. బార్డర్ బై డిఫాల్ట్గా ఉంటుంది అనమాట ప్రతి బటన్కి. చూడండి తీస్తాం. ఇప్పుడు ఎలాగ ఉంది. ఇప్పుడు బటన్కి ఒక కలర్ ఇవ్వాలన్నమాట. ఓకే, సారీ, కలర్ అంటే ఇట్స్ యువర్ టెక్స్ట్ కలర్. ఇది మ్యూటెడ్ అని చెప్పిన దగ్గర ఒకటి ఉంది. బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి ఇద్దాం. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చే బదులు విల్ సే దిస్ వన్ యాజ్ ట్రాన్స్పరెంట్. ఓకేనా, ట్రాన్స్పరెంట్ ఉంది. ఎప్పుడు ఈవెన్ మౌస్ పెడతానో అప్పుడు నేను మీకు అవి క్లారిటీగా మీకు కనిపిస్తాయి అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫాంట్ వెయిట్ నేను ఎక్కువ వాడను అనమాట. మీరు కావాలంటే మీరు వాడుకోవచ్చు. ఎందుకంటే 500 తర్వాత 600 తర్వాతే అది డిఫరెన్స్ చూపెడుతుంది. సో దానికి ముందు 100, 200, 300 వాడిన వేస్ట్ అని నాకు తెలుస్తుంది. ఏమో నాకు మీకు అది ఏంటో మీరే చూసి అది చెప్పండి. ఫాంట్ సైజ్ 0.85 REM. Super. Almost we have completed this. Okay, దీనికి కావాలంటే దిస్ ఇస్ సంథింగ్ నైస్ విచ్ ఆల్వేస్ యూ కెన్ యాడ్ అనమాట. ఐ లైక్ టు యాడ్ ట్రాన్సిషన్. ఏంటి ట్రాన్సిషన్? సపోజ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, BSEK ఆ రోజు బ్యాక్గ్రౌండ్, దాన్ని ఒక 0.5 సెకండ్స్, అలాగే దాని మీద ఒక కలర్ ఏముందో 0.3 సెకండ్స్ అని చెప్పి పెట్టారనమాట. అంటే ఇదే ఫిల్టర్ బటన్ ఏముందో దీని మీద ఎవరైనా హావర్ చేసినప్పుడు దీంట్లో ఒక కలర్ పెడదాము, హైఫన్ టెక్స్ట్. సో కలర్ స్పెల్లింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చూడండి, సరే స్లోగా అవుతుందన్నమాట ట్రాన్సిషన్. ఓకే, అలాగే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కూడా మనం పెట్టుకోవచ్చు. దీంట్లో మనం ఒకటి వాడలేదు, అది ఏంటంటే యాక్టివ్ అని చెప్పి. సో దీంట్లో ఏంటంటే యాక్టివ్ అనేది ఒక సపరేట్ CSS, అది జావాస్క్రిప్ట్ ద్వారా దాన్ని మారుస్తాం అనమాట. అది ఏంటంటే దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఇద్దాం. యాక్టివ్గా ఉంటే మనకు చూసారు అక్కడ, అది యాక్టివ్. అలాగే కలర్ ఇస్ యాక్సెంట్, ఫాంట్ వెయిట్ 600 and box shadow 0, 1 pixel, 4 pixel, RGBA. Okay, 15, 23, 42, opacity of 0.06. సో ఇక్కడ చూసారా ఎలాగుందో, ఇది యాక్టివ్ ఇక్కడ ఉందన్నమాట. సో ఇదే యాక్టివ్ క్లాస్ కట్ చేసి దీనికి పెడితే మిడిల్లోది యాక్టివ్ అయిపోద్ది అనమాట. ఓకే, కావాలంటే అన్నిటికి కూడా మనం యాక్టివ్ అని పెట్టుకోవచ్చు. సరే, మూడింటికి యాక్టివ్ ఉంటాయి. సో ఏది యాక్టివ్ అది మాత్రం హైలైట్ అవుతుంది. సో నౌ ఫర్ నౌ వీ విల్ ఓన్లీ హ్యావ్ వన్ యాక్టివ్ అనమాట. ఓకే, ఇది జావాస్క్రిప్ట్ ద్వారా మనం మారుస్తాం. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్, ఓపిక చాలా ఇంపార్టెంట్ అనమాట. కిందన లిస్ట్. ఓకే, లిస్ట్ ఏముందో, ఓకే లిస్ట్ ఏముందో మనం యాడ్ చేసుకోవాలి. సో లెట్ మీ యాడ్ దట్. లిస్ట్ అలాగే యాడ్ చేస్తాం. ఇది అయిపోయింది కాబట్టి ఫర్ దిస్ వీ విల్ యాడ్ UL. ఓకే, సో మన దగ్గర ఒక UL ఉందన్నమాట. దానికి ఒక క్లాస్ ఇద్దాము, టు డూ -లిస్ట్. అలాగే దీనికి కూడా ఐడి ఇద్దాము, దట్ ఈస్ టు డూ -లిస్ట్. తర్వాత దీంట్లో 3 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. దట్ ఈస్ ప్రతి LI ఏ ఉందో, ఓకే ప్రతి LI ఈజ్ ఎ టు డూ ఐటమ్. అండ్ దాంట్లో వి విల్ సే ఇన్పుట్. మనకు ఒక చెక్ బాక్స్ కావాలి. ఓకే, ఒక చెక్ బాక్స్ కావాలన్నమాట. అండ్ క్లాసెస్ టు డూ చెక్ బాక్స్ అంతే, ఐడీలు అంతా అవసరం లేదు. నెక్స్ట్ వన్, దాంతోపాటు వి నీడ్ లేబుల్ ఆర్ స్పామ్, ఎనీథింగ్ యూ కెన్ టేక్. సో
అండ్ దీంట్లో మనం రాస్తాం వాట్ ఈస్ ద టాస్క్ యూ హ్యావ్, బిల్డ్ ద పోర్ట్ఫోలియో ప్రాజెక్ట్ ఏదో ఒకటి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ యూ హ్యావ్ అ బటన్. ఓకే, సో టైప్ ఈజ్ ఈక్వల్ టు బటన్ అనమాట. తర్వాత క్లాస్ btn-delete delete. Okay, see now you have delete, you have this and you have this. ఇలాంటివే మనం ఎన్నో పెట్టుకుంటే ఏమవుద్ది, అన్నీ కనిపిస్తాయి. చూసారా, 3 ఉన్నాయన్నమాట. లెట్స్ బ్యూటిఫై దిస్. సో వీ విల్ బ్యూటిఫై దిస్ బై సేయింగ్ దిస్ అ టు డూ లిస్ట్. సో టు డూ లిస్ట్లో మొదటగా వి విల్ సే ఈ టు డూ లిస్ట్ ఏముందో అంటే యూఎల్ ఏముందో దానికి మొదటగా మనం చేయాల్సింది ఏంటంటే ఈ డాట్లు ఏమున్నాయో అవి మనం తీసివచ్చు. ఓకే, అలాగే డిస్ప్లే ఫ్లెక్స్ అని చెప్పి ఇచ్చి అని పక్క వచ్చాయి కదా. ఓకే, ఎందుకంటే మనకు కొంచెం ఫ్లెక్స్ డైరెక్షన్ కావాలన్నమాట. ఫ్లెక్స్ డైరెక్షన్ అన్ని కాలమ్స్లో ఉండి నేను ఎందుకు ఇచ్చానంటే నాకు గ్యాప్ ఆఫ్ 8 పిక్సెల్స్. ఓకే, నా ఈ ఎల్ఐ ఉంది కదా, ఈ టుడులో ఉన్న ప్రతి ఐటమ్ ఏముందో, ఓకే లెట్స్ సే వీ హ్యావ్ చెక్ బాక్స్, వీ హ్యావ్ టెక్స్ట్, ఎవ్రీథింగ్ లోపల ఏముందో వాటిని మనం బ్యూటిఫై చేసుకుందాం. సో ప్రతి ఒక్కటి సెంటర్కి పెడదాం. ఓకే, నైస్. గ్యాప్ ఆఫ్ 12 పిక్సెల్స్, ప్యాడింగ్ ఆఫ్ 14 and 16. సరే, గ్యాప్ వచ్చిందనమాట. ఓకే, దెన్ దీనికి ఒక బార్డర్ ఇద్దాము. 1.5 పిక్సెల్స్ సాలిడ్ వేర్ ఐఫన్ బార్డర్. చూడండి, సూపర్గా వచ్చింది కదా. అలాగే దీనికి ఒక బార్డర్ రేడియస్ కూడా మనం ఇవ్వచ్చు. ఏంటి, ఆఫ్ ఐఫన్ రేడియస్. దీని మీద మౌజ్ ఓవర్ కూడా మనం పెట్టచ్చు అనమాట. సో ఏం చేస్తాను, ఐ విల్ క్రియేట్, ఐ విల్ యాడ్ దిస్ ట్రాన్సిషన్ ఫర్ బ్యాక్గ్రౌండ్ అండ్ వాటర్ కలర్ లేట్గా. అండ్ ఈ టు డూ ఐటమ్ ఏముందో హావర్ చేసినప్పుడు ఒక బార్డర్ కలర్ ఏముందో దాన్ని కలర్ మారుస్తా. CBD E5E1 చూడండి, బార్డర్ కలర్ టు డూ ఐటమ్ hash. Okay, how does, there's no difference at all. I have one more class done అనమాట. వేర్ ఈస్ దిస్ డన్? టు డూ ఐటెంలో డన్ ఎక్కడుంది అసలు? యా, సపోజ్ ఏదైనా డన్ అయిపోయిందని యాక్టివ్ ఎలా పెట్టామో, సో ఫస్ట్ వన్ ఉంది కదా టు డూలో, దీన్నే మనం డన్ అని పెడదాం. ఏది అయిపోతుందో అది గ్రీన్ కలర్లో చూపెడుతుంది. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్, బార్డర్ కలర్ ఏముందో అది అలా చూపెడుతుంది అనమాట, అయిపోతాయి. ఓకే, డన్లో టు డూ టెక్స్ట్ డెకరేషన్. సపోజ్ టు డూ టెక్స్ట్, సపోజ్ అది డన్ అయిపోయింది అనుకోండి, మనకు ఒక స్ట్రైక్ కావాలి. అంటే ఎక్కడ, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎక్కడ మనకి ఇలాగా డిఫాల్ట్గా ఉంటుందో, ఓకే, జావాస్క్రిప్ట్ ద్వారా ఆపరేట్ చేసినప్పుడు దాంట్లో మనకి
టు డూ టెక్స్ట్ ఏముందో అప్పుడు లైన్ స్ట్రైక్ త్రూ మనం పెట్టుకోవాలన్నమాట. దట్ ఈస్ టెక్స్ట్ డెకరేషన్ లైన్ త్రూ. చూడండి, లైన్ త్రూ కలర్ ఆఫ్ టెక్స్ట్ మ్యూటెడ్. ఓకే, సో యా ఇట్ ఈస్ అ సిఎస్ఎస్. చూసారా, ఏది అయిపోద్దో మనకి తెలగైపోద్ది అండ్ చెక్డ్. సో ఈ చెక్డ్ ఇప్పుడు లేదు కాబట్టి ఫస్ట్ వన్కే వెళ్ళి నేను ఏం చేస్తాను, ఇక్కడే డైరెక్ట్గా చెక్డ్ అని చెప్పి పెట్టుకుంటాను. ఇవన్నీ జావాస్క్రిప్ట్ ద్వారా మనం ఆపరేట్ చేస్తాం. సో అయిపోతే అలా ఉండాలన్నమాట. కానీ చూడండి, ఇవన్నీ పని చేయట్లేదు, డైనమిక్గా ఉండాలి. క్లిక్ చేయగానే టక్కన లైన్ వచ్చేయాలి. లెట్స్ డిజైన్ దిస్. డిలీట్ బటన్. ఓకే, సో బటన్ డిలీట్ ఏముందో డైరెక్ట్గా ఇక్కడ నేను పెడతాను. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. సి డిలీట్ బటన్, అలాగే దాన్ని మనం హావర్ చేసినప్పుడు ఎలా ఉండాలి. ఓకే, చూడండి, డిలీట్ బటన్ ఉందా, ప్యాడింగ్ 6 పిక్సెల్స్, టాప్ అండ్ బాటమ్, లెఫ్ట్ అండ్ రైట్లో 12 పిక్సెల్స్. డిలీట్ బటన్. ఓకే, ఫాంట్ ఫ్యామిలీ మనం కావాలి ఇన్హెరిట్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ రాయనమాట. ఫాంట్ సైజ్ మనం కావాలంటే మీరు యాడ్ చేసుకోండి, లేకపోతే దట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఇంకా ఉండిన దానికంటే చిన్నదిగా పెడితే మంచిది యాక్చువల్లీ బటన్ కంట. ఫాంట్ వెయిట్ 500, బార్డర్ నన్ అనమాట, బై డిఫాల్ట్గా దాని బార్డర్. ఓకే, అలాగే బార్డర్ రేడియస్ 8 పిక్సెల్స్ తీసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెంట్ మనం చేస్తాం. అదే మనం ట్రాన్స్పరెంట్ చేయకపోతే చూడండి, ఆ బటన్ కలర్ ఏముందో అది అలాగే ఉంటుంది అనమాట. ఓకే, ఇది మీ ఇష్టం, మీ డిజైన్ ఎలాగైనా చేసుకోవచ్చు. కలర్ టెక్స్ట్ మ్యూటెడ్ మీకు తెలుసు, కర్జర్ ఈజ్ ఈక్వల్ టు పాయింటర్. అంటే జనరల్గా దీని మీద బటన్ మీద ఏంటంటే ఈ మౌజే ఉంటుంది అనమాట. మనం ఎప్పుడు కర్జర్ పాయింటర్ అని పెడతామో ఈ ఒక చూడండి హ్యాండ్గా మారుతుంది. సో ట్రాన్సిషన్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ కలరు ఇవంతా ఏమున్నాయో స్లోగా అప్లై చేయాలన్నమాట. ఫ్లెక్స్ ష్రింక్ అనమాట. సో ష్రింక్ దోస్ థింగ్స్. ఓకే, వాట్ ఈస్ ఫ్లెక్స్ ష్రింక్? నౌ కమ్ హియర్. What is flex shrink? In a flex container, flex shrink 0 means do not let this flex item get smaller. Okay, inka do not allow this flex item to become smaller anamata. Okay, and if there is not enough space, okay, other items may shrink. So this property prevents this specific item from shrinking. So it keeps the button or element at its normal size. Okay, delete button with flex shrink 0 will stay wide enough to be readable. Other items can shrink. So ఇవన్నీ shrink అవ్వచ్చు. చూసారా, ఇది shrink అయింది. ఓ shrink అంటే ఇది. సో ఇది shrink అయింది అనమాట, కానీ అది shrink అవ్వలేదు. ఏది ఫ్లెక్స్ shrink 0 తీసేస్తే ఇంకా చిన్నది చేస్తే మేబీ ఇప్పుడు అవ్వలేదు కాబట్టి అవ్వట్లేదు. బట్ ఎనీవే దట్స్ మోర్ యూస్ఫుల్. సో హావర్ చేసినప్పుడు రెడ్ కలర్ డేంజర్ సాఫ్ట్ కలర్ ఏముందో అది మనం యాడ్ చేసాం. ఓకే, సో లాస్ట్ సిఎస్ఎస్ అనమాట, దట్ ఈస్ ఎంప్టీ స్టేట్. అది చాలా అంటే చాలా సింపుల్. ఒక లాస్ట్లో యూఎల్ బైట్నే ఒక పారాగ్రాఫ్ ఒకటి యాడ్ చేద్దాం. ఓకే, వాట్ ఈస్ దట్? ఎంప్టీ స్టేట్ అనమాట. దానికి ఐడి కూడా ఎంప్టీ స్టేట్. అంటే రేపు మనకి ఈ ఎల్ఐస్ లేవు అనుకోండి, మనకి ఎంప్టీ స్టేట్ కనిపించాలి. ఇక్కడ హిడెన్ పెట్టాను కాబట్టి గమనించండి, ఎంప్టీ స్టేట్ అని చెప్పి ఇలా కనిపించాలన్నమాట. సపోజ్ మనకి ఐటమ్స్ ఉంటే ఐటమ్స్ మాత్రమే కనిపించాలి. సో అందుకే డిఫాల్ట్ హిడెన్ పెట్టా. కానీ దీని ఒక సిఎస్ఎస్ ఏముందో అది కూడా మనం రాసేద్దాం. లెట్స్ కమ్ హియర్. empty state, text align to center వచ్చింది. అండ్ దీనికి కూడా ఒక బార్డర్ రేడియస్ ఒకటి ఇద్దాం. ఓకే, బార్డర్ రేడియస్ ఇచ్చాము కాబట్టి కనిపించట్లేదు. సో బ్యాక్గ్రౌండ్ ఒక డిఫరెంట్ కలర్ ఇద్దాము. F8 AFC.
ఓకే, అది మీకు అది అంత కనిపించట్లేదు, కానీ ఇక్కడ చూడండి తెలుస్తుంది మీకు. కలర్ టెక్స్ట్ మ్యూటెడ్గా పెట్టుకుందాం. టెక్స్ట్ మ్యూటెడ్, బార్డర్ రేడియస్, బ్యాక్గ్రౌండ్, అలాగే ప్యాడింగ్ ఇద్దామా. ప్యాడింగ్ పైన 28 పిక్సెల్స్ ఇచ్చి లెఫ్ట్ అండ్ రైట్లో 20 పిక్సెల్స్ ఇద్దాం. అంతే, ఇంకెంత ఇచ్చినా ఇదనమాట. సో ఇప్పుడు మనం చూసుకుంటే లెట్స్ అండు ఇచ్చి దీన్ని హిడెన్ చేస్తాను కాబట్టి అది ఇప్పుడు కనిపించదు. ఓకే, సో దిస్ ఈజ్ ద HTML CSS పార్ట్ అనమాట. ప్రతి లైను మీరే ఓన్గా టైప్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ప్రారంభిస్తే ఎలా ఉంటుందో, జావా స్క్రిప్ట్తో ఎలా చేయొచ్చో అది నేను ఈ మన నెక్స్ట్ వీడియోలో చేయబోతున్నాను అనమాట. జావా స్క్రిప్ట్ని చాలా సపరేట్గా పెడుతున్నాను, కానీ ఇదే HTML CSS ఏమీ మార్చకుండా దీన్ని అలాగే వాడతాం అనమాట. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ లెందీగా అవుతుంది అనమాట. సపోజ్ మీరు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారనుకోండి, డైలీ 1 అవర్ మీరు గ్యారంటీగా వెళ్తారు, ఎందుకంటే అక్కడ మీరు డబ్బులు కడుతున్నారు. కానీ ఇదొక ప్రీమియం కాంటెంట్ అనమాట. ఈ ప్రీమియం కాంటెంట్ని ఈవెన్ ఇన్స్టిట్యూట్లో కూడా ఇలా చేయించరు. ఈ రోజుకి కూడా నాకు దగ్గర 12 years ఎక్స్పీరియన్స్ అవుతున్నా నేను ఎన్నో ఇన్స్టిట్యూట్లు చూసాను, చేయట్లేదు అనమాట. సో ఎవరు చెప్పలేని విధంలో మనం చెప్పి మనం నలుగురికి మంచిది చేయాలి, నాలాగా ఎవరు అవస్థలు పడగలదని ఒక ఇంటెన్షన్తో ఇది నేను చేసుకుంటున్నా. నాకు సపోర్ట్ ఇవ్వాలి, మీరు ఎంకరేజ్ చేయాలి, కామెంట్స్ పెట్టాలి. ఓకే, నన్ను ముందుకి రా 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 అని చెప్పి పిలాలన్నమాట. లేకపోతే అలా చేసుకొని మేము మాత్రం వెళ్తాం, మా జర్నీ మేము ఆపం అనమాట. చూడండి, ఇక్కడ ఈ వీడియోలు, ఎడ్యుకేషన్ వీడియోలు చేయడంతో మనకి అంత రీచ్ రాదు, కానీ ఒక చిన్న ఇంట్రెస్ట్, మనకి వర్క్ ఉంది, ఫ్యామిలీ ఉంది, ఇవన్నీ పెట్టుకున్నా మనం ఎందుకు టైం స్పెండ్ చేస్తామంటే ఎవరో ఒక్కడికి యూస్ఫుల్ అవుతుంది. ఆ ఒక్కడి కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అప్పటి వరకు నేను వీడియోలు చేస్తూ ఉంటాను. మీరు ఈ వీడియోలు న్యాయంగా చేయండి, ధర్మం ఎప్పుడు మిమ్మల్ని కాపాడుతుంది. సీ యూ ఫర్ జావా స్క్రిప్ట్. థ్యాంక్ యూ.